హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం పోట్లీ బటన్స్ స్టాండర్డ్గా ఉండేటట్టుగా అంటే చాలామందికి ఈ విషయం తెలుసు. కానీ ఏంటి అంటే మనం థర్మాకోల్ సీట్తో లేదంటే ఏదైనా క్లాతులతో చేస్తూ ఉంటాము. అవి ఏమవుతాయంటే పోట్లీ బటన్స్ మన ఐరన్ చేసినా ఉతికినా సతికిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా మనం ఏం చేయాలంటే చిన్న చిన్న పూసలు ఉంటాయి చూడండి, ఇలా ఈ పూసలతో మనం పోట్లీ బటన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చెప్తాను. వీలుంటే స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తాను, ఓకేనా. అయితే ప్రతిదీ వీడియో కూడా మనం ఏంటి అంటే చిన్న ఒక మంచి మెసేజ్ అనమాట. తెలియని వాళ్ళకి ఈజీగా తెలిసేటట్టుగా చాలా షార్ట్కట్లో నేను చేపిస్తూ ఉంటాను. ప్రతిదీ కూడా చక్కగా చూసి నేర్చుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ క్లాత్లో నేనేం చేస్తున్నాను అంటే పోట్లీ బటన్స్కి క్లాత్లు అనేవి కరెక్ట్గా ఉండేటట్టుగా నేను కటింగ్ అనేవి చేసేసుకుంటున్నాను. 4 పలకలుగా ఉండేటట్టుగా చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇలా డబల్గా క్లాత్ పెట్టేసి చక్కగా మనం ఏం చేయాలి అంటే ఇక చూడండి, ఇలా పెట్టేసి ఈజీగా మనం చేసేసుకోవాలి. ఇలా 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 ఓకేనా. ఇలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇవి రెండు కూడా పక్కకి ఇలా మొత్తం కూడా తయారు చేసేసుకున్నాం కదా ముక్కలు. ఈ ముక్కల్ని మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇలా పూసలు తీసుకోవాలి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తానండి మీకు. చూడండి, ఇలా 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 తీసుకొని చక్కగా మనం ఈ పూసల్ని అంటే మనకి ఇందుట్లో మీడియం సైజు హెవీ సైజు అన్నీ దొరుకుతాయండి. ఇలా ఒకవేళ మనకి ఇలా కనిపిస్తుంది అంటే డబల్ కూడా పెట్టుకోవచ్చు క్లాత్, టెన్షన్ ఏమి లేదు. ఇలా ఇలా డబల్ క్లాత్ పెట్టైనా కూడా మనం దీన్ని కొంచెం ఇలా కవర్ చేసుకోవచ్చు, పైన ముడత లేకుండా ఇలా చేయొచ్చు అనమాట. ఈ పూసలు పెట్టడం వల్ల మనకి ఏంటి అంటే చక్కగా మనకి ఈజీగా మనకు వచ్చేస్తాయి అనమాట, ఓకేనా. ఇలా చూడండి, ఇలా చుట్టుకోవచ్చు. పోట్లీ బటన్ అనేది చక్కగా మనం ఇలా ఇలా చుట్టేసి నీట్గా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇలా ఇలా ముడేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ముడేసుకొని ఈ ఎగస్ట్రా క్లాత్ని కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకొని చక్కగా ఒక పక్కకు వేసుకోవాలి. ఇలా చూడండి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ డబల్ క్లాత్ తీసుకోవాలి, మళ్ళీ పూస తీసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, చాలా ఈజీ. అంటే ఇలా ఎందుకంటే పూస కనిపించకుండా ఉండాలంటే డబల్ వేసుకోవాలి. ఒకవేళ కొంచెం మందపాటి క్లాత్ అయితే మాత్రం సింగిల్ వేసుకున్నా సరిపోతుంది, ఓకేనా. ఇలా దగ్గరికి టైట్గా ఇలా చుట్టాలన్నమాట. ఇవేంటి అంటే సతకవు, మనకి చూడ్డానికి కూడా రౌండ్గా చక్కగా ఉంటాయి, స్టాండర్డ్గా ఉంటాయి. ఇవి వేసినప్పుడు మనం ఏం చేయాలంటే తిప్పి వేయొద్దు, మనం బకరం కట్టుకోవాలన్నమాట. బకరం తెలుసు కదా మీకు, క్యాన్వాస్, నెక్ క్యాన్వాస్ అని ఉంటుంది మనకి. షర్ట్స్కి కాకుండా మనకి డ్రెస్సులకు వేసుకునేది కూడా ఉంటుంది, అది మనం తెచ్చుకొని వేసుకోవాలన్నమాట. చూడండి చక్కగా మనకి ఎలా ఈజీగా వస్తున్నాయో. ఇలా డబల్గా పెట్టేసి చక్కగా మనం చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇలా కొంచెం ఏంటంటే ఇది టైం పడుతుంది, మనం ఇలా కుట్టినా కూడా దగ్గర 500 దాకా వస్తాయండి బ్లౌజు. చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేసుకొని ఇలా రోజు 2 బ్లౌజులు కుట్టుకున్నా చాలు, మనకి 500 ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనా. ఇలా ఇలా మనం చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసి చక్కగా మనం ఇలా ఉచ్చుముడి వేసేసుకుంటే చాలు. ఈజీ ప్రాసెస్ అన్నమాట, చాలా ఈజీగా ఇలా మనం కట్టుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం ఇదేంటి అంటే ఇప్పుడు పోట్లీ బటన్స్తో చేయొచ్చు. కొంతమంది ఇలా తుక్కు క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని కూడా ఇలా చుట్టూ కానీ ఇలా కూడా తయారు చేస్తారు. కాకపోతే ఏంటి అంటే మనకి పర్ఫెక్ట్గా ఉండదు. అది పోట్లీ బటన్ అనేది ఏంటి అంటే నీట్గా ఉండదు. ఒకవేళ అప్పటికప్పుడు నీట్గా ఉన్న ఇది ఏమవుతుందంటే ఉతికిన తర్వాతనో లేదంటే ఐరన్ చేసినప్పుడు లేకపోతే ఏదన్నా ఒక ప్రాబ్లం మనకి చేసినప్పుడన్నా ఇది సతికిపోవడమో ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఇలా పూసలతో తయారు చేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఫ్లవర్ కూడా మనకి క్లాత్ కూడా డబల్గా వేసాం కాబట్టి స్టాండర్డ్గా నీట్గా ఉంటుందన్నమాట. ఇగో ఇలా వేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు బకరం తీసుకోవాలి. బకరం తీసుకొని ఇది లైనింగ్ అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది లైనింగ్, ఇది వచ్చేసి ఒరిజినల్, ఓకేనా. ఇప్పుడు బకరం ఏం చేయాలి అంటే దీని కింద పెట్టుకోవాలి. ఇలా దీని కింద పెట్టేసి ఈ ఒక ఒరిజినల్ క్లాత్ దీని కింద పెట్టేసి బకరాన్ని లైన్గా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీలుంటే నేను స్టిచ్చింగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు చూస్తాను, ఓకేనా. ఇప్పుడు మనకి 1 సైడ్ పాదం కావాలండి. నా దగ్గర ఇలా అన్నిటికీ యూజ్ అయ్యే పాదం ఉంది. ఇలా నేను 1 సైడ్ పెట్టుకుంటున్నాను, ఓకేనా. మన ఇష్టం. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మన ఇష్టంగా, ఎటంటే అటు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. కొంచెం మనం కావాలి అనుకుంటే అటువైపు వస్తుంది, ఇటువైపు కావాలంటే ఇటువైపు జరుగుతుంది అనమాట మనకు, ఓకేనా. చూడండి, కరెక్ట్గా ఇలా పెట్టేసి కరెక్ట్గా దాని లెవెల్ పెట్టేసి ఇలా మనం టైట్ చేసేసుకోవటం, ఓకేనా. ఇలా ఇలా టైట్ చేసేసి ఇప్పుడు యథావిధిగా ఇలా పెట్టేసుకోవాలి, ఓకేనా. ఇలా పెట్టేసి నేను ఆపోజిట్ దారం ఎక్కిచ్చాను, ప్లస్ ఆపోజిట్ లైనింగ్ కూడా పెట్టాను. ఎందుకంటే మీకు కనిపించాలని చెప్పేసి నేను పెడుతున్నానండి.
ఇవేంటి అంటే ఈ పూసలు అనేవి చాలా బ్రాండ్గా ఉంటాయి అన్నమాట, చూడడానికి కూడా మంచిగా ఉంటాయి. అన్ని సైజులు కూడా మన దగ్గర దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ పూసలు మనం ఎక్కడైనా మగ్గం వరకు వాటికి వీటికి వేసేదానికన్నా కొంచెం పెద్ద సైజు తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా మనం దారం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను ఇదే క్లాత్, మీ దగ్గర బకరాలు ఉండవు కదా, దీన్నే డబల్గా పెట్టేసి దీని మీద నేను ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు చూడండి కొన్నే పెట్టేశానండి, నేను ఎక్కువగా కూడా అవసరం లేదని కొన్నే తీసేసాను. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టేసి చక్కగా మనం చూడండి, మీకు కనిపిస్తుందా, లైట్ వేయమంటారా, ఇలా చూడండి, ఇలా. ఓకేనా. ఇలా కొన్నే పెట్టేసి నేనేం చేస్తున్నానంటే ఇలా నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. చూడండి, దీని పక్క నుంచే రావాలన్నమాట మనకి. ఓకేనా. కుట్టు అనేది ఇలా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి కుట్టు అనేది. ఓకేనా. ఇలా ఇది మందం కూడా ఉంది కాబట్టి మనకి డబల్ కూడా వచ్చేసింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మందం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం మనం వేసేటప్పుడే కుట్టు ఆచితూచి కొద్దిగా ఇలా వేసుకుంటే చాలు. సూది ఏం లేదు కానీ సూది మొన్న పోవడం, దారాలు ఎరగడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ స్టాండర్డ్ అనమాట, చాలా స్టాండర్డ్, ఇది చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలా ఇలా చేసింది చక్కగా. ఇలా చూడండి, ఫస్ట్ ఇలా కుట్టుకుంటే మనకేంటి అంటే ఒరిజినల్ పెట్టేసి మంచిగా కుట్టు అనేది వేసేసుకోవచ్చు. కొంచెం దగ్గర పెట్టేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇలా ఇదేంటి అంటే పూస కాబట్టి పక్క నుంచి వేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మనం మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకేనా. ఇలా నేను క్లాత్ కూడా డబల్ పెట్టాను కాబట్టి ఇంకో మళ్ళీ మందం కింద మందం ఉంది, మొత్తం మందం ఉండబట్టి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకేనా. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బోర్లించడమే. ఇలా పెట్టేసి చూడండి, ఇలా మందం ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే చక్కగా నీట్గా వచ్చేస్తుందని నేను మీకు మందం వేసి చూపించాను అనమాట. ఓకేనా. ఇలా ఈ మిషన్ స్పీడ్ ఎక్కువైతే దారం తెగుతూ ఉంటుందండి. ఇలాంటి వాటప్పుడు కొంచెం స్పీడ్ అనేది తగ్గించుకోవాలి మనం, పోట్లీ బటన్స్ అవి పెట్టేసేటప్పుడు. ఎందుకంటే చూడండి, దీని పక్క మట్టి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంది. ఇలా ఇలా. ఓకేనా. ఇలా పెట్టేసుకుంటే మనకేంటి అంటే చూడండి చాలా నీట్గా మనకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని మందపాటి క్లాత్ని లోనకి ఇలా మనం మలిచి ఇలా కుట్టు వేసుకోవటమే. ఇలా వేసేసుకుంటే చేతికి గట్టిగా ఉంటుంది, ప్లస్ మనకి నీట్గా కూడా మనకి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా అని చక్కగా మనం కుట్టు వేసేసుకోవటం. చూడండి ఎంత స్టాండర్డ్గా అంటే ఎంత నీట్గా వచ్చాయి చూడండి. ఈ దారాలన్నీ మళ్ళీ మనం కట్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది చూడడానికి. మనకేంటి అంటే చూడండి, మీకే అర్థమవుతుంది కదా, గుండ్రంగా పోట్లీ బటన్స్ అయితే ఇలా ఉండవు మనకి. అవి పోట్లీ బటన్స్ అంటే అవి మనకి ధర్మాకోల్తో పెట్టినవి ఏంటంటే ఇలా అంటే సతికిపోతాయి, కానీ ఇవి సతకవు, ఐరన్ చేసినా నీట్గా ఉంటాయి. చూడండి దేనికి దానికి మంచి కనబడుతుంది బ్రాండెడ్గా. అలా మనకి కనిపిస్తుంది అనమాట. చూశారు కదా, ఈరోజు వచ్చేసి చక్కగా మీకు నేను ఈ యొక్క పోట్లీ బటన్ అనేది ఎలా వేయాలో చూపించాను. ఎందుకంటే ఇది కూడా ఒక పెద్ద పనేనండి, కొంతమందికి తెలియదు అసలు ఇవి కూడా పెడతారు అని కూడా తెలియదు పాపం చాలామందికి. అందువల్లనే నేను ఈ వీడియోని చూపించాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.